రేపు జరిగే లోక్సభ ఎన్నికలకు నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు కలెక్టర్ దాసరి హరిచందన. జిల్లాలో 2061 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ పార్లమెంటు స్థానం 2 రాష్ట్రాల బోర్డర్ కావడంతో 5 జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యం కాపాడాలంటున్న కలెక్టర్ దాసరి హరిచందనతో శేఖర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికార యంత్రాంగం. నాయకులు ఎంత సీరియస్గా ప్రచారం చేశారో అంతే సీరియస్గా అధికారులు కూడా ఈ ఎలక్షన్స్ను ఫేస్ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా నల్గొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరిచందన గారు ఉన్నారు మనతో పాటు. మేడం గుడ్ మార్నింగ్. ఎట్లా ఉన్నది? బాగా హడావిడి ఉంది అనుకుంటాను. ఎన్నికల ఏర్పాటు ఎట్లా ఉన్నాయి మేడం? వండర్ఫుల్గా ఉన్నాయండి. మేము అందరం రెడీగా ఉన్నాము. ఎంతూజియాజం కూడా చాలా హై ఉంది. పోలింగ్ పార్టీస్ ఇప్పుడు అందరు రెడీ అవుతున్నారు. పోలింగ్ పార్టీస్ ఈవినింగ్ కల్లా అన్ని పోలింగ్ కేంద్రాల్లో చేరుకుంటారు. రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 AM కల్లా పోలింగ్ స్టార్ట్ అవ్వడానికి వాళ్ళందరూ రెడీ చేసుకుంటున్నారు. సో 2061 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి జిల్లా మొత్తం. సో అందరూ కూడా ఈరోజు పోలింగ్ పార్టీస్ అక్కడికి డిస్పర్స్ అవుతున్నారు. ఈసారి బాగా స్పెషల్గా ఫోకస్ చేసినట్టుంది ఓటింగ్ శాతాన్ని పెంచడానికి. ప్రజల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు చేశారు కదా, ఎట్లా రెస్పాన్స్ ఉంది పబ్లిక్ నుంచి? మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈసారి మన జిల్లాలో కొత్త ఓటర్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ గ్రూప్స్, డిఫరెంట్ కమ్యూనిటీస్, ఉమెన్ కానివ్వండి, పీడబ్ల్యూడీస్, ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరినీ బాగా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా పోలింగ్ శాతం వాళ్ళలో ఎంతూజియాజంని పెంచి దాని తర్వాత వారి ద్వారా మొత్తం జిల్లాలో ఉన్న అందరికీ యాక్టివేట్ చేసి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో వీఆర్ హోపింగ్ ఫర్ అ వెరీ హై పోలింగ్ పర్సంటేజ్ దిస్ టైం. 1 month నుంచి ఇతర రాష్ట్రాల అధికారులతో కావచ్చు, అదేవిధంగా ఇతర జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నారు కదా, ఎట్లా ఉన్నది ఎలక్షన్స్ ఏర్పాట్లు? అధికారుల సహకారం ఎట్లుంది? పోలీసుల సహకారం ఎట్లుంది? మనది బార్డర్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల మనకి 3 బార్డర్ పాయింట్స్ ఉన్నాయి జిల్లాలో. సో ఆ బార్డర్ పాయింట్స్ అన్నింటినీ కూడా కవర్ చేయడం జరిగింది. అండ్ సీజర్స్ చాలా ఎక్కువ శాతంలో నమోదయ్యాయి మన జిల్లాలో. లాస్ట్ అసెంబ్లీ కంపేర్ చేసినా ఇప్పుడు మనం 20.5 crores సీజర్స్ చేయడం జరిగింది. నిన్న కూడా మీరు చూస్తే ఆఫ్టర్ సైలెన్స్ పీరియడ్ చాలా మోతాదులో లిక్కర్ సీజర్ నోట్ చేశాము మన జిల్లాలో. సో మన యంత్రాంగం అంతా అలర్ట్గా ఉన్నారు. ఎక్కడ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి అంతరాయం రాకుండా చూసుకుంటున్నాం. జనరల్గా ఫిర్యాదులు ఎక్కువ వస్తుంటాయి ఎలక్షన్స్ అంటే, చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు. సివిజిల్ ద్వారా కావచ్చు, అదేవిధంగా డైరెక్ట్గా కానీ ఏమైనా ఫిర్యాదులు వస్తున్నాయా? మెయిన్గా మీరేమన్నా సార్ట్అవుట్ చేసిన ఫిర్యాదులు ఏమున్నాయి? సివిజిల్లో మనకి మోర్ దెన్ 180 కంప్లైంట్స్ నోట్ చేయడం జరిగింది. అవి ఇమ్మీడియట్ రెస్పాన్స్ వితిన్ 55 minutesలో మనం క్లోజ్ చేస్తున్నాము. సో అవి చాలా వరకు అరౌండ్ 7 to 8 కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది ఎంసీసీ వయలేషన్స్ కింద. వాటిని కూడా పోలీస్ పర్స్యూ చేస్తున్నారు. జనరల్గా ఎన్నికలు అంటేనే కొంత సవాల్ అధికారులందరికీ కూడా. వాళ్ళకి ఎట్లాంటి ట్రైనింగ్ ఇచ్చారు? అదేవిధంగా ఏమన్నా కంప్లైంట్ చేస్తున్నారా? అధికారులకు సంబంధించి కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉంటే ఎట్లాంటి వాళ్ళకు యాక్షన్ తీసుకుంటున్నారు? మోస్ట్లీ మా స్టాఫ్ అందరూ చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారు. జిల్లా టీం అంతా మీరు చూస్తున్నారు. ఇక్కడ వారు డే అండ్ నైట్ కృషి చేస్తున్నారు. సో మనం ప్రజలకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి అదేవిధంగా అన్ని సౌకర్యాలతో వాళ్ళు ఓటింగ్ వేసుకోవడానికి అన్నీ కల్పిస్తున్నాము. సో బికాజ్ ఇంత హార్డ్ వర్క్ ఆఫీసర్ సైడ్ నుంచి ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పబ్లిక్ ఆల్సో టు యూటిలైజ్ ద ఆపర్చునిటీ. వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని వారి ఓటింగ్ హక్కును వినియోగించుకోవాలి. ఫైనల్గా చెప్పండి, ఓటర్లకు ఏం చెప్పాలనుకుంటున్నారు? నల్గొండ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? కమ్ అవుట్ అండ్ ఓట్. దెర్ ఇస్ నథింగ్ టు ఫియర్. ఎక్కడ ఇష్యూస్ ఏం లేవు. మీకు అన్ని సౌకర్యాలు, ఏఎంఎఫ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి పోలింగ్ కేంద్రాల్లో. డ్రింకింగ్ వాటర్, మెడికల్ ఫెసిలిటీస్, వెయిటింగ్ హాల్స్, షేడ్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది పోలింగ్ కేంద్రాల్లో. సో దెర్ ఈస్ నో రీజన్ నాట్ టు ఓట్. అండ్ మనందరూ కూడా రెస్పాన్సిబిలిటీ, బేసిక్ రెస్పాన్సిబిలిటీ మన డెమోక్రసీకి, బీయింగ్ ఇండియన్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, మనందరం కూడా మన ఓటు హక్కును వినియోగించుకొని మన డెమోక్రసీని ఇంకా అప్హోల్డ్ చేయాలి. థ్యాంక్ యూ. ఇది నల్గొండ పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా కూడా ఓటు బ్యాంకు పెంచేందుకు మేము ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. ఎలాంటి ఇప్పటివరకు కూడా ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఫిర్యాదులు వచ్చినవి కూడా వాటిని సార్ట్అవుట్ చేస్తూ ముందుకు పోతున్నామని చెప్పుకొస్తున్నారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.